నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వాస్తవానికి ఈ పాటికి మనకి ఈరోజు లైవ్ రావాలి లెక్క అయితే, కానీ కొన్ని కారణాలను బట్టి ఈరోజు జరిగే సభ లైవ్ అనేది లేకుండా వెళ్ళింది. సహోదరులారా, ఈరోజు వాస్తవానికి ప్రతి నెలలో 3వ బుధవారం కేసనపల్లిలో తైలాభిషేకం ఆరాధన అనేది జరగాలి లెక్క అయితే. కానీ ఈరోజు ఆ సభ, ఆ తైలాభిషేకం యొక్క ఆరాధన యవనస్తులు ఆ ప్రాంతానికి వెళ్ళి సౌండ్ సిస్టము అంతా కూడా అరేంజ్ అయిపోయినప్పుడు కొంతమంది అక్కడ సువార్త ప్రకటించడానికి వీల్లేదని అడ్డగించారు. ఇవాళ నేనేం మాట్లాడాలదలుచుకున్నానంటే, సువార్త ప్రకటిస్తే మార్పు చెందుతుందా, లేకపోతే సువార్త అడ్డగిస్తే మార్పు చెందుతుందా అనే విషయం నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు హైందవ సహోదరులు ఆపుతున్నారు అంటే వాళ్ళకి సరిగ్గా దేవుని గురించిన సంపూర్ణంగా తెలియదు కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళు ఆపుతున్నారు. మరి ముస్లిం సహోదరులు ఆపుతున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మతాల్లో నుంచి అనేక మంది వెళ్ళిపోతారనో, లేకపోతే దేనికో వాళ్ళు కూడా లెక్క ప్రకారం అయితే వాళ్ళు అడ్డగించాలి. కానీ వాళ్ళు కూడా లేదు, వాళ్ళు అడ్డగించారంటే అది ఇంకొక లెక్క. హైందవ సహోదరులు కానీ ముస్లిం సహోదరులు కానీ ఆపారంటే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, అది వేరే టాపిక్. కానీ క్రైస్తవులే సువార్తని అడ్డుకుంటున్నారు. దానికంటే ముందుగా తెగించి నేను ఇంకొక మాట కూడా వాడాలనుకుంటున్నాను. పాస్టర్సే ఆపుతున్నారు. పాస్టర్లే సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని ఆపుతున్నారు. మళ్ళీ ఇదే పాస్టర్లు ఏం చెప్తున్నారు బయట, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మళ్ళీ ఇదే పాస్టర్లు బయట చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, ఈరోజు సంఘాలు చీలిపోతున్నాయి, సంఘాలను చీలుస్తున్నారు. ఓకే, నేను కాదనట్లేదు. సంఘాలు ఎందుకు చీలిపోతున్నాయో, సంఘాన్ని ఎందుకు చీలుస్తున్నారో, ఎందుకు చీలికలు అవుతున్నాయో సమస్తము దేవుడికి తెలుసు. కానీ ఈరోజు సువార్త సర్వసృష్టికి వెళ్ళాలని వాక్యం చెప్తుంది కదా. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ప్రభు చెప్పాడు కదా. మరి ఆ అధ్యాయ సంగతి ఏమంటారు? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్టిజం పొందువారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉంది. మరి సర్వలోకానికి వెళ్ళాలంటే, అనగా సర్వసృష్టి, సర్వలోకం అంతటా కూడా మరి సువార్త ప్రకటించాలని వాక్యం చెప్తుంది. మేము కూడా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను, నాతో పాటు ఉన్న సేవకులు, మరి నాతో పాటు ఉన్న యవనస్తులు బ్రదర్స్ కొంతమంది ఉన్నారు. ఈ పరిచర్యని ముందుకు తీసుకెళ్ళాలని వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. కంప్లీట్గా ముందుకు తీసుకెళ్ళాలని ప్రయాసతో ఉన్నారు వాళ్ళు కూడా. కానీ ఈరోజు సేవకులే సువార్తను అడ్డుకుంటే ఎలా? సేవకులే సువార్తను ప్రకటించడానికి వీల్లేదు, మీరు వచ్చి పెట్టడానికి వీల్లేదు, మీరు వచ్చి ఇక్కడ బోధించడానికి వీల్లేదని అడ్డగిస్తే ఎలా? అయితే ప్రతి మాటను బట్టి రేపు తీర్పులోకి వస్తాము. మించిపోయింది ఏం లేదు. ఆపిన వాళ్ళు కానీ, ఆపమని చెప్పిన వాళ్ళు కానీ, లేదంటే సువార్త ఇక్కడ ప్రకటించడానికి వీల్లేదని ఎవరైతే అడ్డుకున్నారో వారు కూడా రేపు తీర్పులోకి వస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా అది నువ్వైనా నేనైనా రేపు దేవుడికి లెక్క చెప్పాల్సిందే. నేను డిమానేషన్ల పేర్లు వాస్తవానికి ఎత్తాలనుకున్నాను.
నాకు డొంకతిరుగుడుగా మాట్లాడటం చేత కాదు. డిమానేషన్ల పేర్లు ఎత్తుతానంటే మా సహోదరులు కొంతమంది భయపడ్డారు. ఎందుకులే అన్న సువార్త ఆ డిమానేషన్ల పేర్లు ఎందుకులే అన్న ఎత్తటం, జనరల్గా మాట్లాడండి అన్నారు. వాస్తవానికి నేను డిమానేషన్ పేరు ఎత్తే మాట్లాడాలనుకున్నాను. కానీ వాళ్ళ కోసం కూడా కొంచెం నేను జనరల్గా ఆలోచించి డిమానేషన్ పేరు ఎత్తట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా నాకు శత్రువులు ఎవరంటే సావుకులే. ఆల్రెడీ గతంలో చెప్పాను నేను. నాకు శత్రువులు ఎవరయ్యా అంటే సహజంగా సావుకులకు కానీ విశ్వాసులకు కానీ శత్రువు ఎవడంటే సాతాను పేరు చెప్తాం. మన శత్రువు వాడే లెక్క అయితే. కానీ సువార్తని ఆపే విషయంలో మాత్రం శత్రువు ఎవరయ్యా అంటే సావుకులే. అది అందరని నేను చెప్పను. కొందరు మాత్రం అడ్డగిస్తున్నారు. ఖచ్చితంగా రేపు లెక్క చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి చోట జరుగుతుంది ఇదే. రావడానికి వీల్లేదు, ప్రకటించడానికి వీల్లేదు. మరి మార్కు సువార్త 16 అధ్యాయము 15-16 వచనాల సంగతి ఏం చేస్తారో, మత్తయి సువార్త 24-14 ఏం చేస్తారో, మార్కు సువార్త మరి 1:15 ఏం చేస్తారో, మార్కు సువార్త 16-15, అది అపోస్తుల కార్యము 8-12 మరి ఏం చేస్తారు. ఇంకా సువార్త గురించి చెప్పాలంటే దగ్గరగా నాకు తెలిసి 130 అధ్యాయాలు ఉన్నాయి. 130 అధ్యాయాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ సమాధానం ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. సువార్తను ప్రకటించాలని 130 అధ్యాయాలు ఉన్నాయి. వీటన్నిటి సంగతి ఏం చేద్దామండి? చాలా బాధాకరమైన పరిస్థితి. పాంప్లెట్లు వేసిన తర్వాత ఆపించారు. పాంప్లెట్ లేకపోతే ఓకే, పాంప్లెట్లు వేసిన తర్వాత సువార్తని ఆపించారు. అది మరి ఎంతవరకు అది మంచిదో, ఎంతవరకు ఇది చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నేనైతే మాత్రం ఈరోజు చాలా బాధపడ్డాను. దేవుని పని ఆగిపోయింది. మా ద్వారా ఈరోజు జరగాల్సిన సువార్త కూడిక, మరి తైలాభిషేకం ఆరాధన ఆగిపోయింది. ఏదేమైనా సువార్తను ఆపగలిగిన వారు ఎవరు లేరు. నన్ను ఆపగలిగారు కానీ సెల్ ఫోన్లో వెళ్ళే సువార్తను ఆపలేరు, టీవీలో వచ్చే సువార్తను ఆపలేరు. ఏమండి, మరి పత్రికల ద్వారా వచ్చే సువార్తను ఆపలేరు. ఈరోజు సంఘం చీలిపోతుందంటే నీకాడ మేత సరిగ్గా ఉంటే ఎందుకు పోతే గొర్రె పక్కకి? ఏది నీ కాడ లేకే అన్ని కల్పనా కథలు, బుర్ర కథలు, సోది కథలు, అన్ని వ్యర్థమైన వాటిని చెబుతూ బయట విషయాలు చెబుతున్నారు కాబట్టి సంఘాలు చీలిపోతున్నాయి. నిలబడి వాక్యంలో నిలబడి చెప్పండి. వాక్యంలో నిలబడి చెబితే సంఘం ఆడిగిపోయింది. మనకాడ సరుకు లేక, మనకాడ సరైన విధానం లేక ఈరోజు సంఘాలు చీలిపోతున్నాయి. ఏమంటే మనం గట్టిగా సరిగ్గా బోధించి మనం సరిగ్గా స్టడీ చేస్తే ఎవరు ఎడిపోతారండి? ఏడికి పోతారు? ఏడికి పోరు. ఏమంటే ఇది లాక్కోవటానికి లేకపోతే సమకూర్చుకోవటానికి వ్యాపారం లేకపోతే ఏదో కాదు కదా. కొంతమంది చూస్తుంటే కోపం వస్తూ ఉంది, కానీ ఏం చేయలేం, ఏం మాట్లాడలేం. మళ్ళీ దాన్ని మాట్లాడితే మనం తప్పుడు వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళకే వదిలిపెడుతున్నాను. ఇది దేవుడు చూసుకోవాలి. వాళ్ళే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దీంతోపాటు ముందుగానే పాంప్లెట్ పెట్టాను, అది కూడా వస్తుంది. ఒక పాట పెడతాను చూడండి. ఆ తర్వాత దీన్ని కూడా కొంతమందికి చేరేయండి. దయచేసి సువార్తను అడ్డుకోవద్దు. దేవుని రాకడ దగ్గరలో ఉంది. సువార్తను అడ్డుకోవద్దు. అందరూ దేవుడి పని చేయాలి, అందరూ చేయాలి. మీరు కూడా మా ప్రాంతానికి రండి, మా ప్రాంతంలో పెట్టండి, సువార్త కూటాలు పెట్టండి, సభలు పెట్టండి. చక్కగా క్రైస్తవుని ఆపితే ఉపయోగం ఏముంది? దయచేసి సువార్తను అడ్డుకోవద్దు, సువార్తని ఆపద్దు.
వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి విషయంలో మనం ఎప్పుడైతే ఆటంకం చేస్తామో, వాడికంటే తిరుగుట రాయిగట్టి లోతైన సముద్రంలో పడవేయట వాడికి మేలని రాయబడి ఉంది. సువార్తను ఏ కాడికి మనం ప్రకటించేవారిగా ఉండాలే గాని, అడ్డుకునేవారుగా ఉండకూడదు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సువార్తని ప్రకటించే వారిని ఎక్కడ అడ్డుకోకండి. దయచేసి సహకరించండి. మీ వల్ల కాకపోతే పక్కెళ్ళిపోండి. అంతేగాని ఆపటానికి మాత్రం ప్రయత్నాలు చేయమాకండి. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త.